గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ కన్సర్నింగ్ పేపర్ 1 అనేది చెప్పబోతున్నాను. సో ఐల్ బీ డిస్కసింగ్ నియర్ అబౌట్ అప్ టు 20 పేపర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేం పేపర్స్ ఉన్నాయి, ఏంటి క్వశ్చన్స్, ఏంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్, ఏంటి సైన్స్ ఏంటి, మొత్తం అన్నీ మనం చూద్దాము. లెట్ us see ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్. సో ఇనిషియలీ మనము విల్ గో విత్ ద మ్యాథమెటిక్స్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో 10 క్వశ్చన్స్ ఇక్కడ మనం చూసినట్లు 15 క్వశ్చన్స్ అనేది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అని చెప్పుకోవచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఇన్ 9 అనమాట. సో ఇక్కడ ఏమడిగాడంటే వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఈ విధంగా మనం చూసినట్లయితే 9 యొక్క ఫేస్ వాల్యూ ప్లస్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు, వాటి యొక్క ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 చూసినట్లయితే 900 అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది వందల స్థానంలో ఉంది కాబట్టి. అదేవిధంగా ఫేస్ వేలు అంటే ఒకట్లు, పదులు, వందల స్థానంలో కాబట్టి 900 అనమాట. ఫేస్ వాల్యూ అంటే వాటి యొక్క సెల్ఫ్ ఫేస్ వాల్యూ అనేది 9 అనమాట. సో డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 881. నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ ద నంబర్స్ 3:4 అండ్ దేర్ HCF ఈజ్ 4 అనమాట. సో ఇప్పుడు నంబర్స్ 3x అండ్ 4x అయితే ఆ x అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. అది మనకి 4 ఇవ్వడం జరిగింది కాబట్టి 3 4 12 4 4 16 అనేది వాటి యొక్క నంబర్స్ అనేది 2 కనుక్కున్నాను. సో LCM అనేది 16కు 12 కలిసి LCM ఎంత అంటే మనకి 48 అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే 3120 డివిజన్ 26 ప్లస్ 13 into 30 అంటే ఇది యాజ్ పర్ బాడ్ మాసే చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ అనేది మీకు 510 రావడం జరుగుతుంది అనమాట. If A is to B is equal to 2:3, then B is to C is equal to 4:5 అయితే దెన్ ఫైండ్ ద C is to A అంటే మనకు తెలిసి ఈ వాల్యూని A is to B is to C ఈ విధంగా రాసుకుంటే మనకు C is to A ఈజీగా 15:8 రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ద ఫస్ట్ 5 months ఈజ్ ₹120 అండ్ ఫర్ ద నెక్స్ట్ 7 months ఈజ్ ₹130. హిజ్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఇఫ్ హీ సేవ్స్ ₹290 ఇన్ ద ఇయర్ ఈజ్ అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ అనేది ఈ ఫస్ట్ 5 months అనేది 120 అనమాట. సో ఇక్కడ ఫస్ట్ 5 months 120 into 5 అంటే 600 అనమాట. అదేవిధంగా 7 months అంటే 13 into 7 అంటే 910. సో ఆ విధంగా మనం చూసినట్లయితే టోటల్ టుగెదర్ 910 600 అంటే 1510 అనేది టోటల్ అవుతుంది. సో ఇక్కడ 290 అనేది మనము సేవ్ చేశాడు కాబట్టి ఆ 1510కి 290 యాడ్ చేస్తే టోటల్ ఇన్కమ్ అనేది అతనిది 1800 అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనం 1800 పర్ ఇయర్ అయితే పర్ మంత్ ఎంత అంటే డివైడ్ బై 12 చేస్తే 150 ఈజ్ ద యావరేజ్ అనమాట. ఏ స్టూడెంట్ హూ సెక్యూర్స్ 20% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఫెయిల్డ్ బై 30 marks. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక స్టూడెంట్కి 20% మార్క్స్ వస్తాయి కానీ ఫెయిల్ అయిపోతాడు అనమాట, 30 మార్కులు అనమాట. ఇంకొక స్టూడెంట్ 32% మార్కులు వస్తాయి కానీ పాస్ అవుతాడు, 42 మార్కులు ఎక్కువగా. సో ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే 20 నుంచి 32 మధ్య తేడా ఎంత ఉందంటే 30 + 42 అనమాట. అంటే ఆ 12% అనేది ఎంతకు సమానం అంటే 72 మార్కులకు సమానం అనమాట. 1% అంటే 72/100 అంటే 6 అనమాట. సో అక్కడ 1% అనేది 6 మార్క్స్కు సమానమైనప్పుడు 100% మార్క్స్ ఉంటాయి కాబట్టి మనకి టోటల్ టుగెదర్ 600 మార్కులు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పాసింగ్ మార్క్ అడిగాడు కాబట్టి ఇక్కడ 20% + 30 వేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు 150 ఈజ్ ద పాసింగ్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద పర్పెండిక్యులర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే పర్పెండిక్యులర్ నుంచి ఏదైతే ఫామ్ అవుతుందో సర్కమ్ సెంటర్ అంటారు అనమాట. అది సర్కమ్ పర్పెండ్ అంటారు. పర్పెండిక్యులర్ నుంచి ఫామ్ అయ్యేది సర్కమ్ సెంటర్ అనమాట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఈజ్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 25% ఫర్ ₹150. ఇక్కడ ఏంటంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు, ఏదైతే అమ్మాడో ₹150 అతనికి లాస్ వచ్చిందంట 25%. 25% అంటే 25/100 కాబట్టి 1/4 రాయొచ్చు. 4 కాస్త 1 తగ్గిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లవంలో 1 ఉంది కాబట్టి 4 కాస్త 1 తగ్గిందంటే ఇక్కడ ₹100 ఉండేది ఏమైంది ₹75 అయిందనమాట. అంటే అప్పుడు 100/75 అన్నా కూడా 4/3 అనమాట. సో ఓవరాల్ ఏంటంటే 4 కాస్త 3 అయిపోయింది. అక్కడ మనకి ఆ 3 ఎంతకు సమానం ఇచ్చినాడంటే సెల్లింగ్ ప్రైజు 3 ఇక్కడ 3 అనేది సెల్లింగ్ ప్రైజు, 4 అనేది కాస్ట్ ప్రైజ్ అనమాట. సో ఓవరాల్ ఆ 3 అనేది 150కి సమానమైనప్పుడు 350లో 150 అప్పుడు 450లో 200 అనేది కాస్ట్ ప్రైస్ రావడం జరుగుతుందన్నమాట.
ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఫార్మ్డ్ బై ద 3 కొలినియర్ పాయింట్స్. కొలినియర్ పాయింట్స్కి నాన్ కొలినియర్ పాయింట్స్కి తేడా ఏంటంటే కొలినియర్ పాయింట్స్ అంటే ఒక లైన్లో ఉంటాయి, నాన్ కొలినియర్ పాయింట్స్ అంటే దే ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ లైన్ అనమాట. ఇక్కడ 3 కొలినియర్ పాయింట్స్ కాదు కదా, నువ్వు 1000 కొలినియర్ పాయింట్స్ అయినా కూడా ఏ సర్కిల్ ఫామ్ చేయలేవన్నమాట. ఓన్లీ నాన్ కొలినియర్ పాయింట్స్ అయితేనే మనం సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹500 ఫర్ 6 years at 5% per annum అన్నాడు. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది SI = PTR/100 అంటే ఈజీగా మనము ఆ వాల్యూ అనేది పుటప్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 150 రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. నౌ విల్ కమ్ టు ద జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. సో ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో మనం స్టార్టింగ్లో చూసినట్లయితే హరిసేన వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ అంటే హరిసేనుడు ఎవరి రాజ్య పరిపాలనలో ఉండేవాడంటే సముద్రగుప్తుడు అనమాట. ఇతన్ని నెపోలియన్ ఆఫ్ ద ఇండియా అంటారు. ఈ సముద్రగుప్తుడే అశ్వమేధ యజ్ఞ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో హరిసేనుడు అతని సమయంలోనే ఉండేవాడు అనమాట. ద వరల్డ్ ఫేమస్ రాక్ కట్ కైలాస్ టెంపుల్ అట్ ఎల్లోరా వాజ్ బిల్ట్ బై అంటే ఈ రాక్ కట్ టెంపుల్ ఏదైతే ఉందో కైలాష్ టెంపుల్ అనేది ఎల్లోరాలో, మనకు తెలుసు అజంతా అండ్ ఎల్లోరాలు ఎక్కడున్నాయంటే ఔరంగాబాద్లో ఉన్నాయన్నమాట. ఈ రాక్ కట్ కైలాస టెంపుల్ అనేది ఎవరు కట్టించారంటే రాష్ట్రకూటులు కట్టించడం జరిగిందనమాట. అదేవిధంగా లుంబిని వనం చూసారా, గౌతమ బుద్ధుడి యొక్క జన్మస్థలము ఆ లుంబిని వనంలో పుట్టడం జరిగిందనమాట. సో అది ఎక్కడుంది అంటే అది నేపాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ద మొఘల్స్ బారోడ్ ద సెలబ్రేషన్ ఆఫ్ నవరోజ్ ఫ్రమ్ ఈ మొఘల్స్ నవరోజ్ అనే ఫెస్టివల్స్ వాళ్ళు జరుపుకునే వాళ్ళు అనమాట. ఇది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఇది పార్సీస్ నుంచి ఈ నవరోజ్ ఫెస్టివల్ అనేది అడాప్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ద డైనాసిటీ వాజ్ వెల్ నోన్ ఫర్ ద ఎక్సలెంట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే చోళ రాజుల్లో వాళ్ళ యొక్క విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగా ఉంది. సో ఏ డైనాసిటీ చాలా ఫేమస్ అంటే చోళులు చాలా మంచిగా ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మెయింటైన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ద సెకండ్ ఫౌండర్ ఆఫ్ ద మరాఠా కింగ్డమ్ ఎవరంటే ఈ మరాఠా సామ్రాజ్యానికి ఫౌండర్ మెయిన్ అంటే మనం చూసినట్లయితే ఇక్కడ శివాజీ మహారాజ్ అనేది మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఫౌండర్ అంటే బాలాజీ విశ్వనాథ్గా మనం గుర్తుంచుకోవాలి. సో బాలాజీ విశ్వనాథ్ అనే అతను సెకండ్ ఫౌండర్ అనమాట. ద మొఘల్ ఎంపరర్ హూ డిస్కరేజ్డ్ సతీ వాజ్ అంటే సతీప్రధాన్ అనేది మనకు తెలుసు, భర్త చనిపోతే భార్యను ఈ విధంగా అగ్గిలో దూకాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ మొఘల్ ఎంపరర్ అనేది ఎవరు డిస్కరేజ్ చేయడం జరిగిందంటే అక్బర్ అనేవాడు చూసినట్లయితే మనకి డిస్కరేజ్ చేయడం జరిగిందనమాట. అలాంటివి ఏం లేకుండా మేలు చేశాడనమాట. ద మన్సబ్దార్స్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ వర్ అంటే ఎవరు మన్సబ్దార్సు ఈ మొఘల్ టైంలో ఉండేవాళ్ళు అంటే ఆ మన్సబ్దార్లు అంటే ఎవరు అంటే అఫీషియల్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు స్టేట్ యొక్క అఫీషియల్స్ అనమాట. ద ఫస్ట్ యూరోపియన్స్ హూ స్టార్టెడ్ ట్రేడ్ విత్ ఇండియా వర్ అంటే ఎవరు మొట్టమొదటి యూరోపియన్స్ ఈ విధంగా ఇండియాతోటి ట్రేడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే పోర్చుగీస్ అనమాట. ఈ పోర్చుగీస్ వాళ్ళే ఇండియాకు వచ్చి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మైసూర్ కింగ్ అనే టీపు సుల్తాన్ కూడా బాగా హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే మోతీ మస్జిద్ ఇన్ ద రెడ్ ఫోర్ట్ అట్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై ఈ మోతీ మసీద్ అనేది ఢిల్లీలో ఉంది చూసారా, అది ఎవరు కట్టించడం జరిగిందంటే ఔరంగజేబు ఈ మోతీ మసీద్ని కట్టించాడు ఏదైతే రెడ్ ఫోర్ట్లో ఉందో. నెక్స్ట్ ఫిజిక్స్ క్వశ్చన్ చూసినట్లయితే క్లియర్ నైట్స్ ఆర్ కోల్డర్ దాన్ క్లౌడీ నైట్స్ బికాజ్ ఆఫ్ అంటే ఏవైతే క్లియర్ నైట్స్ ఉంటాయో దే ఆర్ వెరీ కోల్డర్ అనమాట కంపేర్డ్ టు ద క్లౌడీ నైట్స్. ఎందుకంటే ఈ రేడియేషన్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అప్పుడు మనకు సూర్యుడి నుంచి వచ్చిన భూమి మీద పడిన ఈ రేస్ అనేటివి చాలాసేపు భూమి మీద ఉండడం భూమి హీట్ ఎక్కుతుంది అనమాట. రాత్రిపూట అయ్యాలకు ఏమవుతుందంటే ఆ హీట్ అనేది పోయి కాస్త ఆ మేఘాలని టచ్ అవుతాయి అనమాట, మళ్ళీ రివర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో అప్పుడు మనకు వేడిగా ఉంటుంది. A gas thermometer is more sensitive than a liquid thermometer because గ్యాస్ థర్మామీటర్ అనేది ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది దాని లిక్విడ్. ఎందుకంటే దట్ డజంట్ చేంజ్ స్టేట్ ఈజీలీ. డైరెక్ట్గా మనం లిక్విడ్లో ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్యాస్ థర్మామీటర్ మాత్రము డైరెక్ట్గా మనము వాల్యుయేషన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటాయి గ్యాస్లో, ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ స్టేట్లో ఉంది కాబట్టి.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సన్ గ్లాసెస్ అంటే మనము సన్ గ్లాసెస్ ఏవైతే వాడతామో ఆ గ్లాసు ఎలాంటి మెటీరియల్తో తయారు చేస్తారంటే క్రూక్స్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఆ క్రూక్స్ గ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానితోటే మనము ఈ సన్ గ్లాసెస్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. స్పీడ్ ఆఫ్ లైట్ విత్ ద రైజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మీడియం రిమైన్స్ అన్ఆల్టర్డ్ అనమాట. ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది టెంపరేచర్ పెరిగే ఏమవుతుందంటే పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. రిమైన్స్ అన్ఆల్టర్డ్. వెన్ ద బారోమీటర్ రీడింగ్ డిప్స్ సడన్లీ ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ స్టోమ్ అనమాట. ఎప్పుడైతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఒక్కసారిగా బారోమీటర్ రీడింగ్ అనేది అట్మాస్ఫిరిక్ బారోమీటర్లో ఒక్కసారిగా కింద పడుతుందంటే దాన్ని బట్టి మనకి ఏంటంటే ఏదన్నా ఒక స్టోమ్ రావాల్సి అర్జెంటుగా స్టోమ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అంటే ఏది విధంగా గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే గ్రాఫైట్ అనమాట. ఈ గ్రాఫైట్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా గుర్తుంచుకోవాలి. హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ద ఎర్త్ బై అంటే ఈ విధంగా సూర్యుడి నుంచి ఒక భూమి మీదకి ఏ విధంగా రావడం జరుగుతుందంటే బై రేడియేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఆ సూర్యకిరణాలు 500 సెకండ్లు అనేది పడుతుంది, అంటే 8 నిమిషాల 20 సెకండ్ల టైం అనేది పడుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ పర్ఫార్మింగ్ వర్క్ అంటే ఏ కేసెస్లో ఈ విధంగా కైనెటిక్ ఎనర్జీ అనేది పర్ఫామ్ చేయబడుతుంది అంటే డ్రైవింగ్ ఏ కార్ టు కవర్ ఏ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ వెలాసిటీ అనేది అవసరం కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ ఏ కార్ టు కవర్ ఏ డిస్టెన్స్ అనేది వన్ టైప్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు mt ప్లస్ c దెన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ద కాన్స్టాంట్ యాక్సలరేషన్ అనమాట. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ టైమ్ గ్రాఫ్ అనేది ఎలా ఉంది అంటే ఈ విధంగా y ఈక్వల్ టు mt ప్లస్ c అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పార్టికల్ ఏ విధంగా మూవ్ అవుతుంది అంటే కాన్స్టాంట్ యాక్సలరేషన్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్కర్డ్ ఫస్ట్ అంటే ఇక్కడ గుగ్లిమో మార్కోని సెంట్ అవుట్ ద ఫస్ట్ వైర్లెస్ సిగ్నల్స్. ఈ మార్కోని అతను ఈ విధంగా వైర్లెస్ సిగ్నల్స్ పంపించడమే ఇనీషియల్గా జరిగిన యాక్షన్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీ కానీ మ్యాక్స్ ప్లాంక్ కానీ క్వాంటమ్ థియరీ కానీ రైట్ బ్రదర్స్ కనుక్కోవడం కానీ లేటర్ జరిగిందనమాట. సో ఇనీషియలీ మార్కోని పంపించాడు అనమాట. ఎ ప్యాసింజర్ స్టాండింగ్ ఇన్ ఎ బస్ ఈజ్ థ్రోన్ అవుట్వర్డ్ వెన్ ద బస్ టేక్స్ ఏ సడన్ టర్న్ హ్యాపెన్స్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్ అనమాట. ఇక్కడ ఈ ప్యాసింజర్ అనేవాడు ఉంటాడు, బస్లో నిలబడుకొని ఉంటాడు అనమాట. ఒక్కసారిగా హీ థ్రోన్ అవుట్ వెన్ ద బస్ టేక్స్ సడన్ టర్న్ హ్యాపెన్ డ్యూ టు అంటే ఒకసారి టర్న్ తీసుకోవడం వల్ల అతని ఇనర్షియా ఆఫ్ మోషన్ అనేది అతను బయటికి ఈ విధంగా లాగబడతాడనమాట. సో అగైన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్. వెన్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఒక్కసారి మనము ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తే వాటి మెల్టింగ్ పాయింట్ అని ఏమవుతుంది అంటే ఐస్ యొక్క అంటే తగ్గిపోతుంది అనమాట. అందుకే రైస్ కుక్కర్లలో మనము ఏదైతే ప్రెషర్ అనేది పెంచుతామో ఆటోమేటిక్గా దాని మెల్టింగ్ పాయింట్ కూడా ఆటోమేటిక్గా బాయిలింగ్ అనేది ఇక్కడ డౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ అంటే ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది వ్యాక్యూమ్లో ట్రావెల్ కావు. అందుకే మనం సౌండ్ వేవ్స్ అనేది వ్యాక్యూమ్లో వినలేము. బట్ లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్ కాబట్టి దే కెన్ పెనట్రేట్ ఇన్ టు ద వ్యాక్యూమ్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఈజ్ యూజ్ టు కంట్రోల్ ద పొల్యూషన్ ఆఫ్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే కంట్రోల్ ద పొల్యూషన్ ఆఫ్ థర్మల్ అనమాట. ఎక్కడైతే థర్మల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ద స్కై అపియర్స్ బ్లూ బికాస్ ఆఫ్ స్కై అనేది బ్లూగా ఎందుకు కనబడుతుందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్లే స్కై అనేది మనకి బ్లూగా గ్లో అవుతుందన్నమాట. స్కాటరింగ్ ఆఫ్ లైట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీ హ్యావ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్. విచ్ ఈజ్ అబండెంట్ ఇన్ గోబర్ గ్యాస్ అంటే గోబర్ గ్యాస్లో ఎక్కువగా ఉండేది మీథేన్ అని చెప్పుకోవచ్చు. అదే బయోగ్యాస్ కూడా చెప్పుకోవచ్చు మనము. అదే బ్యూటైన్లో అయితే ఎల్పిజి సిలిండర్లో మనము బ్యూటైన్ అంటే ఎల్పిజి సిలిండర్లో ఉంటుంది. వాట్ ఈస్ ద ఎలిమెంట్ దట్ ఈజ్ ఇన్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్ అంటే ఎక్కువగా ఎర్త్ కాంపోజిషన్ ఏది ఎక్కువ ఉంది అంటే ఎలిమెంట్ ఏదంటే ఆక్సిజన్ అనమాట. అదే మెటల్ అయితే అల్యూమినియం అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇది ఎర్త్ క్రస్ట్లో ఉంది, కానీ నైట్రోజన్ అనేది మాత్రము ఎర్త్ క్రస్ట్ పైన కాదు, అది కొద్దిగా పైనలే మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ హోల్ ఈజ్ మ్యాక్సిమం ఓవర్ అంటే ఓజోన్ హోల్ అనేది మనం చూసినట్లయితే అంటార్క్టికా ఖండం మీద ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ఈ పోల్స్ దగ్గర ఎక్కువగా ఓజోన్ అనేది క్షీణించిపోయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద ప్రజెన్స్ ఆఫ్ ఓజోన్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చెకింగ్ ఆఫ్ ద పెనిట్రేషన్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ టు ఎర్త్ అనమాట. ఏవైతే అల్ట్రావైలెట్ రేస్ కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ భూమి మీదకి రాకోకుండా సూర్యుడి నుంచి కాపాడుతాయి అనమాట. అదే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు ఓజోన్ది.
ద అడ్వాంటేజ్ ఆఫ్ డిటర్జెంట్ ఓవర్ సోప్స్ ఈజ్ అంటే ఈ డిటర్జెంట్ యొక్క లాభం ఏంటి సోప్స్ కన్నా అంటే ఇవి ఎక్కువ లేదర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదర్ అంటే నురుగు అనమాట. ఈవెన్ విత్ ద హార్డ్ వాటర్ అయినా కానీ అది మంచిగా నురుగు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ద ఫండమెంటల్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ అంటే ఇక్కడ ఫండమెంటల్ పార్టికల్స్ ఏంట్రా దీంట్లో న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటంలో ప్రజెంట్ ఉన్నాయంటే ప్రోటాన్ న్యూట్రాన్స్ అనేది చూసినట్లయితే ఫండమెంటల్ పార్టికల్స్ అవి ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ మోస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ ఏంటంటే బ్లీచింగ్ యాక్షన్ అనేది ఎక్కువగా మోస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. సో ఈ బ్లీచింగ్ యాక్షన్లో మనం చూసినట్లయితే మాయిస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎందుకు అంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ వల్ల ఆ విధంగా మనం చూస్తామన్నమాట. ద లాంగ్ రేంజ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా డిపెండ్స్ ఆన్ ఇట్స్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం అనమాట. మన లాంగ్ రేంజ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన యురేనియం రిజర్వ్స్ మీద ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ విల్ ఎఫ్యూజ్ అవుట్ ఆఫ్ ద ఫుట్బాల్ బ్లాడర్ మోస్ట్. ఇక్కడ ఏంటంటే ఏది ఫుట్బాల్ బ్లాడర్ మోస్ట్ చూసినట్లయితే ఇక్కడ మన ఏంటి ఓవరాల్ ఏంటంటే ఏ గ్యాసెస్ ఈ విధంగా ఫుట్బాల్ బ్లాడర్ మోస్ట్ క్విక్లీ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కలీ మెటల్స్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అంటే ఎక్కువగా స్పెసిఫిక్ హీట్ అనేది దేంట్లో ఉంటుంది అంటే లిథియం అనేది చెప్పుకోవచ్చు. ఇది లైటెస్ట్ మెటల్గా కూడా గుర్తుంచుకోండి. సో వీటిలోనే ఆల్కలీ మెటల్స్లోనే హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అనేది కూడా మనం లిథియంలో చూడొచ్చు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఆల్ కార్బన్ ఆటమ్స్ ఆర్ క్వాటర్నరీ ఇన్ నేచర్ అంటే ఇక్కడ క్వాటర్నరీ నేచర్ అనేది ఏంటంటే ఏ సబ్స్టాన్సెస్ ఈ విధంగా కార్బన్ ఆటమ్స్ క్వాటర్నరీ నేచర్ అంటే డైమండ్ అనేది క్వాటర్నరీ ఇన్ నేచర్ అనమాట. వాటి యొక్క బాండ్స్ అనేది ఈ విధంగా 4 క్వాడ్రంట్ బాండ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ న్యాచురల్ డై అంటే దీంట్లో మనము న్యాచురల్ డై కనుక్కోమన్నాడు. అలిజరిన్ అనేది న్యాచురల్ డైగా మనం గుర్తుంచుకోవాలి. అలిజరిన్ అనేది ఇంపార్టెంట్ చాలా ఫర్ ద న్యాచురల్ డై పర్పస్. ద రేషియో ఆఫ్ ప్యూర్ గోల్డ్ ఇన్ 18 క్యారెట్స్ అంటే 24 క్యారెట్స్ అనేది 100% అయితే 18 క్యారెట్స్ అనేది 75% అనేది అవుతుందన్నమాట. కామన్ సెన్స్ క్వశ్చన్. డైమండ్ ఈజ్ హార్డర్ దాన్ గ్రాఫైట్ బికాస్ ఆఫ్ డైమండ్ ఎందుకు హార్డ్గా ఉంటుంది కంపేర్డ్ టు గ్రాఫైట్ అంటే డైమండ్ అనేది ఇన్సులేటరు ప్లస్ దీంట్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ త్రూ అనమాట ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ద కార్బన్ అని చెప్పుకోవచ్చు. బట్ ద గ్రాఫైట్ అనేది ఇది ఒక కండక్టర్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనమాట. దాంట్లో క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ డైమండ్ అనేది చాలా హార్డ్గా ఉంటుందని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గోబర్ గ్యాస్లో ఏముంటుంది అంటే గోబర్ గ్యాస్ అనేది ఒక న్యాచురల్ గ్యాసే అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే బ్యూటేన్ అనేది ఎల్పిజి సిలిండరో అదేవిధంగా గోబర్ గ్యాస్ అనేది న్యాచురల్ గ్యాసే. దీంతో మనం ఏంటంటే ఇక్కడ న్యాచురల్ గ్యాస్ కాబట్టి దాంట్లో మీథేన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నాన్ రేడియో యాక్టివ్ అంటే కింద జిర్కోనియం అనేది నాన్ రేడియో యాక్టివ్ అని చెప్పుకోవచ్చు. యురేనియము థోరియం ప్లూటోనియం ఇవన్నీ ఏంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్గా గుర్తుంచుకోవాలి. రెస్ట్ ఒక జుర్కేనియం తప్ప మిగతావన్నీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ విధంగా ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గో త్రూ ఆల్ దిస్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. దే విల్ గెట్ బెనిఫిటెడ్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ బీ optimist and share it to maximum people. Don't think in a selfish manner. Have a good day. Have a great life, guys.